ప్రైవేటు పాఠశాలలకు దిటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. ముఖ్యంగా చెప్పాలంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని చెప్పవచ్చు. అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలోని ప్రకాశం మున్సిపల్ హై స్కూల్లో పిఎస్ బయాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. పిఎం శ్రీ కింద విద్యార్థులకు ల్యాబ్ను ఏర్పాటు చేయడం పట్ల ఒక పక్క ఉపాధ్యాయులు, మరోపక్క విద్యార్థులు సైతం స్వయంగా ప్రత్యక్షంగా పరీక్షలు చేయనుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం తాడిపత్రిపట్నంలోని ప్రకాశం మున్సిపల్ హై స్కూల్ వద్ద ఉన్నాం. మరి వద్ద మా మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు నాగరాజు, మండల విద్యాధికారి తాడిపత్రి. నీళ్ళు మన విద్యాశాఖ మంత్రులు శ్రీ లోకేష్ సార్ గారు కూడా ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల మాక్ అసెంబ్లీ నిర్వహణలో చాలా బాగా నిర్వహించడం జరిగింది. నాణ్యమైన నాయకులను తయారు చేసేదానికి మాక్ అసెంబ్లీ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి సౌకర్యాల పరంగా ల్యాబుల విషయంలో చాలా బాగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా బయాలజీకి సంబంధించి ప్రయోగాలు చేసేదానికి, ఫిజికల్ సైన్స్కు సంబంధించినటువంటి ప్రయోగాలు చేసేదానికి కూడా మంచి సౌకర్యాలు, కావాల్సినటువంటి పరికరాలు అన్నింటినీ కూడా అందించడం జరిగింది. ఈ ల్యాబుల వల్ల నిజ జీవితంలో వారు ఖచ్చితంగా నిజమా కాదా అనేటువంటి దాన్ని తెలుసుకునేదానికి అవకాశం ఏర్పడింది. వీటితో పాటు లైబ్రరీలు కూడా బలోపేతం చేసి ఈ లైబ్రరీల ద్వారా కూడా జ్ఞానాన్ని పొందేదానికి అవకాశం కల్పించడం జరిగింది. తర్వాత వొకేషనల్ కోర్సు అంటే మరి ముఖ్యంగా నిరుద్యోగితను హై స్కూల్ స్థాయి నుంచే తగ్గించే దానికోసం ప్రభుత్వం ఈ వొకేషనల్ కోర్సులను కూడా ఏర్పాటు చేసి స్కూళ్ళల్లో వృత్తి విద్య ద్వారా పిల్లలు నేర్చుకొని పాఠశాల అనంతరం వారి వయసు వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యోగాల కోసం ఆధారపడకోకుండా వారు సొంతంగా జీవించేదానికి కూడా ఈ వొకేషనల్ కోర్సులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. వీటన్నింటి వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులకు మంచి మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్నటువంటి గౌరవనీయులు లోకేష్ మన విద్యాశాఖ మంత్రి సార్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే సార్, నా పేరు వేణుగోపాల్, బయాలజీ అసిస్టెంట్గా ఇదే ప్రకాశం హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం నుంచి మా పాఠశాలలో విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెంపొందించడం కోసం కొత్తగా బయాలజికల్ ల్యాబ్, అలాగే ఫిజికల్ సైన్స్ ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబ్లు ఏర్పాటు చేయడంలో మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు ఎంతో సహకరించారు. ఈ ప్రయోగశాల వల్ల పిల్లల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడం కోసము మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాము. సో ఈ సంవత్సరం నుంచి మాకు ప్రయోగశాలలు ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే పిల్లలకు చదువు పట్ల ఇంకా ఆసక్తి పెంచడం కోసం మేము ఎంతగానో కృషి చేస్తూ వాళ్ళకు చదువు పట్ల ఆసక్తి పెంపొందిస్తామని కోరుకుంటున్నాం సార్. నా పేరు ఇషా, నేను 9వ తరగతి చదువుకుంటున్నాను శ్రీ ప్రకాశం మున్సిపల్ హై స్కూల్లో. మాకు పిఎస్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అనేది ఏంటివి లేవు గతంలో. కానీ ఈ ప్రభుత్వంలో పిఎస్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ అనేది వచ్చాక మేము కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలియని విషయాలు కూడా తెలుసుకుంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. మా పిఎస్ మేడం కూడా మాకు కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపిస్తారు. మాకు చాలా కోఆపరేట్ చేస్తారు. మాకు మంచి మంచి విషయాలు చెప్తారు. నా పేరు యశ్షమా తస్లీం, నేను 9వ తరగతి శ్రీ ప్రకాశం మున్సిపల్ పాఠశాలలో చదువుకుంటున్నాను. మాకు ముందు ఈ ఫిజిక్స్ ల్యాబ్ అనేటివి ఉండేవి కాదు. ఈ పిఎం శ్రీ స్కీమ్ ద్వారా మాకు అన్నీ లభించినాయి. ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా మాకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాము. ఇంకా ముందు కూడా మాకు ఇలాంటివి లభిస్తాయని మేము ఆనందిస్తున్నాము.